ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనము దేవి భాగవతము ఇలా చెప్పుకుంటూ నాలుగో అధ్యాయంలోని నాలుగో అధ్యాయం నడిపిస్తున్నాం. అంటే దేవి భాగవతంలోని తెలిసో తెలియకో లేకపోతే కావాలని అనవసరంగా అయినా కూడా చెవున దేవీ భాగవతం కనుక పడినట్టయితే అది విన్నవారికి, అది చదివిన వారికి ఎంతో అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఇది సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఆ జగజ్జనని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సైతం సృష్టించినటువంటి ఆ జగజ్జనని యొక్క లీలలు. ఆ లీలలు కనుక ఆ లీలలని మనం చెప్పుకుంటూ వింటూ ఉంటే ఆ తల్లి యొక్క ఆశీస్సులతోని మన జీవితాలు ఎంతో అద్భుతంగా మలచబడతాయి. ఈ యొక్క దేహం దాల్చినందుకు, జన్మ ఎత్తినందుకు ఈ జన్మకి ఒక అర్థం, పరమార్థం కలుగుతుంది. అయితే మనము శుక్రాచార్యుడు అంటే రాక్షసులకి గురువుగా శుక్రాచార్యుడు, రాక్షసులందరూ అర్థించడంతోని శుక్రాచార్యుడు వారికి గురువుగా ఎన్నబడి ఆయన భృగు మహర్షి దేవతల గురువుని ఎదిరించాలి అంటే ఆ దేవతల గురువుని ఎదిరించడానికి ఆ శక్తి సంపాదించుకోవడానికి పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడము, ఆ తపస్సుకి ఆయన వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం, ఆ ప్రత్యక్షం చేసుకున్న తర్వాత పరమేశ్వరుడు ఆయనను అనుగ్రహించడం, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఈ వార్త అటు ఇటుగా ఈ విషయము దేవతలకి తెలిసి ఇంద్రుడు కోపోద్రిక్తుడై దేవతలందరినీ కూడా రెచ్చగొట్టి వీరు మోసము చేయడానికి సిద్ధపడ్డారు దైత్యులు. అందువల్ల ఈ మోసానికి సిద్ధపడినటువంటి వీరు అంటే అక్కడ మోసం ఏమిటంటే దేవతలని ఓడించాలి అంటే దేవతల గురువు కంట మించి వారి గురువుని శక్తివంతుల్ని చెయ్యాలి. దానికోసం శక్తివంతం అవ్వడాని కోసం తపస్సుకి పంపించి మేము ఏమీ ఎరగము. మేము కేవలము కందమూలాలు తింటూ ఆశ్రమవాసులుగా ఉంటున్నాము అని చెప్పి అంటే కాలం కలిసి రావడం కోసం కాలం కలిసొచ్చే వరకు వారు వెళ్ళి ఒక చోట తల దాచుకుని ఒక ఆశ్రమంలోని దాచుకుని దేవతలని మభ్యపెట్టారు. అంతే కదండి. ఎందుకంటే మంచి చేసి ఏదైనా పద్ధతిగా వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ ఒకే రీతిన ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా తమోగుణంతో ఉండి ఎప్పుడూ కూడా యుద్ధం చెయ్యాలి, ఎప్పుడూ ఎవరో ఒకళ్ళని బాధ పెట్టాలి, దేవతలని హింస పెట్టాలి అనుకుని ఆలోచించేటువంటి వీరు నక్క విలయాలు చూపిచ్చి వీరు వెళ్ళి మేము కందమూలాలే తింటున్నాం ఆశ్రమవాసులని చెప్పారు. దేవతలు అంగీకరించి ఆనందించారు. వాళ్ళ మానాన్ని వాళ్ళున్నారు, వీళ్ళ మానాన్ని వీళ్ళున్నారు. కానీ వెనక జరిగేటువంటి విషయము ఆలస్యంగా తెలిసింది దేవతలకి. ఇంకా ఇప్పుడు చూడండి పులిని మామూలుగా వదిలేసిన పిల్లిని పిల్లిని, పులి ఒకే అంశకి చెందినటువంటివి. కానీ పిల్లి ఎవరిని ఏమీ చెయ్యదు. పిల్లి సాత్వికంగానే ఉంటుంది. పులిలాగా ఉండదు. కానీ అటువంటి పిల్లిని కనుక గదిలో వేసి బంధించి మీరు చూడండి కొన్ని రోజులకి పులి కంట భయంకరంగా పంజా ఇప్పుతుంది.
దాన్ని దాటిని ఎవరు తట్టుకోలేరు. అంటే సత్వగుణంగా ఉండేటువంటి అది క్రూరంగా తయారైతుంది. పులి సహజ సిద్ధంగానే మృగం, క్రూర జంతువు. కానీ అది ఎప్పుడూ ఓలాగుంది. కానీ సత్వంగా ఉండేటువంటి వారిని రెచ్చగొడితే మన జోలికి రాకుండా ఉన్నప్పటికీ కూడా వారిని కనుక రెచ్చగొడితే మనము వారి యొక్క దెబ్బ తట్టుకునేటట్టు సిద్ధపడాలి. ఎందుకంటే ఒక్కసారి మంచివారు కనుక విజృంభణ చేశారు అంటే వారి దెబ్బకి తిరుగుండదు. ఇప్పుడిక్కడ దేవతల పరిస్థితి అదే అయ్యింది. వారి మానాన వారు శాంతంగా ఉండి వారన్నీ చూస్తూ ఉంటే వారిని రెచ్చగొట్టినట్టు వీరి గురువును పంపించి చేశారని చెప్పి ఎంతో కోపోద్రిక్తులై వీరందరూ కూడా మేము ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేం అంటే ధర్మబోధ కూడా చేశారు. మీకిది న్యాయం కాదు. ఆయుధాలు విడిచినటువంటి మాతో యుద్ధం చేయడము అంటూ వివిధ రకాలుగా చెప్పారు. కానీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం చూడండి. మంచిగా ఉండేటువంటి వాళ్ళు అందుకనే శాంతమూర్తుల్ని ఎప్పుడూ కూడా రెచ్చగొట్టకూడదు. ఒక్కసారి వారికి ఆగ్రహం వచ్చిందంటే వారిని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు. ఆ స్థితే ఇప్పుడు రావడంతోని దేవతలు ఒక్కసారిగా రాక్షసులపై విజృంభణ చేశారు. ఇది తట్టుకోవడానికి ఏమి చేయాలి అని ఒకరినొకరు ఆలోచన చేసుకుంటూ, వారిలో వారు మాట్లాడుకుంటూ, మనని ఇప్పుడు రక్షించగలిగేటువంటి వారు ఒకే ఒక్కరు. మనం వారి దగ్గరికి పోదాము. వారిని మించినది లేదు అని చెప్పి వీరు గురువు, దేవతల గురువైనటువంటి భృగు మహర్షి యొక్క భార్య దగ్గరికి వెళ్లారు. అమ్మా! మా స్థితి ఈ రకంగా ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడు తల్లి. మమ్మల్ని ఈ దేవతల నుంచి రక్షించు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మమ్మల్ని కాపాడు అని చెప్పి పరిపరి విధాల వేడుకునేసరికి తల్లి కదండీ! అందులోని గురుపత్ని. సత్వగుణ సంపన్నురాలు. అమ్మ అంటే కరిగిపోతుంది. పిల్లవాడు ఎటువంటి వాడైనా, వాడు ఎంత మోసగాడైనప్పటికీ. అటువంటి భావనతోని ఆ తల్లి, "సరే నాయనా మేము కాపాడుతాం మిమ్మల్ని. మీరు బెంగ పడకండి" అని చెప్పి ఆ తల్లి ముందు నుండి వీరిని రక్షించడానికి దేవతలతో మాట్లాడుతోంది. వారిని అడ్డగించుతోంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.